శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరం లగ్న వ్యయ లాభస్థానాలలో గురుగ్రహ సంచారము, లగ్న వ్యయంలో కేతువు, సప్తమ షష్టమ స్థానాలలో రాహువు, అష్టమ స్థానంలో శనేశ్వరుడు గ్రహాల సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించండి, మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం ముమ్మాటికి ఉంది. జన్మజాతకంలో ఆయన ప్రభావము స్థానము బాలేనట్లయితే ఉన్న ఆవగింజంత దానికి కొండంత మీరు బాధపడే అవకాశం ఉంటుంది. రావాల్సినటువంటి వేలకు రూపాయలలో నుంచి మీరు చిల్లర మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఎందుకు గురువుని కూడా చూడాలని మనం చెప్తున్నామంటే, గురువు ధనాన్ని ఇవ్వగలుగుతాడు, ఆటంకాలని పోగొట్టగలుగుతాడు, వెళితే పని జరుగుతుంది. శనేశ్వరుడు వస్తే పని ఆపుతాడు, గురువు కాస్తంత పని జరగనిస్తారు. అందుకని ఈ 2 గ్రహాల యొక్క ప్రభావము జన్మజాతకంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా ఏ విధమైన మార్పు వచ్చిందో సరిచూసుకొని దానికి తగినట్టుగా శాంతి జరిపించుకుంటేనే మంచి ఎదుగుదల అనేది ఉంటుంది, లేదా 1 ఏడాది ఆలస్యం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి, మెడలో కాలభైరవ రూపుని ధరించండి. ఈ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగరీత్యా కొన్ని కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ద్వితీయార్థంలో 3 వంతులు ఈ సమస్య పరిష్కారం చెందుతాయి. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ ఇమడలేకపోతున్నాము, వీళ్లతో వేగలేకపోతున్నాము, ఈ ప్రయత్నం ఇంకెక్కడైనా చేసుకుందాము అన్న నిమిత్తం ఉద్యోగం మారాలనుకుంటారే కానీ, లేదా ఉద్యోగం మారే అవకాశం కానీ ఆలోచన కానీ మీకేమీ లేదు. కేవలం ఆఫీసులో కుట్రలు కుతంత్రాలు, మీరంటే ద్వేషము, నరదిష్టి కారణంగానే ఇలాంటి ఆలోచనలు ఏర్పడతాయి. ఒకవేళ మీరు ఉద్యోగం మారినా, కొత్త ఉద్యోగానికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఎందుకంటే గ్రహస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి. కార్యాలయంలో మీ మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను మీరు ఆపలేకపోతారు. కొన్ని కొత్త ప్రాజెక్టులను పొందుతారు. మీ చేతుల్లో ఉన్న ప్రతి పనిని మాత్రం చక్కగా చేయగలుగుతారు. మంచి పేరుని సంపాదించుకుంటారు. ఉద్యోగం లేని వారికి గట్టి ప్రయత్నం తర్వాతే చిన్న ఉద్యోగం లభిస్తుంది. ఊహించిన స్థాయిలో ఉద్యోగం లేదని వెళ్ళటం మాత్రం మానుకోవద్దు. జీవితంలో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ సర్వసాధారణము. మంచి చెడు 2 ఉంటాయి, తీపి పులుపు 2 ఉంటాయి. అప్పుడే మనకి విలువ తెలుస్తుంది, మనం ఆ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాం. ఈ రాశిలో జన్మించిన వారికి వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగం లేదు కదా అని వ్యాపారంలోకి మాత్రం రావద్దు, దివాళా తీస్తారు. వ్యాపారంలో పాత సమస్యలు కొత్త సమస్యలు కలిపి బాధిస్తాయి. రుణాలు తీసుకొని వ్యాపారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. పిల్లల సహాయాన్ని తీసుకుంటారు, వాళ్ళ సహకారం కూడా మీకు లభిస్తుంది. మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయి. సంవత్సర ద్వితీయ భాగంలో మంచి మార్పులు వస్తాయి. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. వచ్చిన ఆదాయాన్ని దాచుకోగలుగుతారు. తెలిసిన వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు దెబ్బతీస్తాయి. మీరు మీ వాళ్ళని పెట్టుకొని మళ్ళీ ఓ చిన్న తరహా కుటీర పరిశ్రమ లేదా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించండి. మీకు సర్వదా శ్రేయస్కరంగా ఉంటుంది. తెలియని ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళొద్దు. ఏదో బాగా తొందరగా వస్తుందంటే మహా మంచిది, అసలే వెళ్ళొద్దు. అక్కడే తెలుస్తోంది కదా అది ఫ్రాడ్ చీటింగ్ అని. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం సంవత్సరం అంతా కష్టపడితేనే మనకి ఏదైనా ఉపయోగం, ఏదైనా ఫలితం కనిపిస్తుంది. అలాంటిది 1 నెల రోజుల్లో మనం సంపాదించగలుగుతామని అంటే అది కేవలం బూటకమే కదా, మోసమే కదా, అన్యాయమే కదా, అసత్యమే కదా. దానికోసం మన స్వార్జితం కష్టార్జితం తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏమిటి, లేదా రుణాలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏంటి? జాతకం ఏం చేస్తోంది?
ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి నిదానంగా ఆలోచన చేయండి. చెడు చెప్పేవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మాట మీరు వింటున్నారు. మాబోటి వాళ్ళు మంచి చెప్తున్నారు, ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అక్కర్లేనటువంటి ఆలోచనలకు వెళ్ళొద్దు. కొంతకాలం కలిసి రాదు, అంతవరకే. కానీ శాంతం కలిసి రాదని కాదు. జాతకంలో ఎప్పుడు ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వెనకాల పడాలి. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి ప్రయత్నాలను మాత్రం వెంటనే ఆపేయండి. ఇనుము, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వ్యాపారస్తులకి, బ్యూటీ పార్లర్లు, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్, డెకరేషన్, ఫుడ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగం లేక నిరాశ చెందుతున్న వారు, 6వ రాహు రాబోతున్నాడు. అష్టమ స్థానంలో శనేశ్వరుడున్నాడు. లాభ వ్యయ లగ్నంలోకి గురుగ్రహ సంచారం ఉన్నందువలన బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీరు వ్యాపారం చేయొద్దు. వ్యాపారం చేసే వారి దగ్గర మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోండి. సేల్స్ విభాగాలలో పని చేయండి. కొంతకాలం ఇలా గడవనివ్వనండి. ఆ తర్వాత పునరాలోచన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారి కుటుంబ విశేషాలను తెలుసుకుందాము. సంతానానికి సంబంధించిన విషయాలలో నిదానంగా పురోగతి ఏర్పడుతుంది. మీరు ఊహించిన స్థాయిలో మాత్రం వాళ్ళ అభివృద్ధి ఉండకపోవచ్చు. కొంతమంది మీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యూనత మీద ఎక్కువ మందికి ఏడుపు ఉంటుంది. మీరు మీ సఖ్యత విషయాలలో జాగ్రత్త వహించండి. అపోహల బారిన పడే అవకాశం ఉంది. కాపురాన్ని పాడు చేసుకోవద్దు. ఒకానొక సంతోషకరమైన వాతావరణంలో మీరంటే పడనటువంటి వ్యక్తులు వాళ్ళకి మీ మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో సుస్పష్టంగా బయటికి వెదజల్లుతారు. అది తెలుసుకొని నిదానంగా ఊరుకోండి. మీరేమి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. శుభకార్యాలను జరిపించగలుగుతారు. మీ చేతుల మీదుగా అవి జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు, గృహప్రవేశాలు, పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మీరు చేయగలుగుతారు. వ్యక్తిగత అభివృద్ధి విషయాలను తెలుసుకుందాము. కొత్త కార్యక్రమాలు మంచి ఉత్సాహంతో ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధించగలుగుతారు. ఎంతగానో శ్రమించి కార్యక్రమాలను ఘన విజయం చేస్తారు. కొంతమంది చెప్పే అబద్ధాల కారణంగా ఎంతో మనసు కష్టపడుతుంది. మనసంతా కూడా కాస్తంత వాళ్ళ వలన డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎవరిని నమ్మకుండా ఉందాలే అన్నంత విరక్తి కలుగుతుంది. దూర ప్రాంతాలలో ఉన్నవారి చేత మీకు కావలసిన పనులను చేయించుకోగలుగుతారు. ఇది మీకు ఉపయోగపడే అంశంగా మారుతుంది. ప్రత్యక్షంగా మీరు లేనప్పటికీ మీకు సహకరించి అండదండలు అందించేవారు ఉంటారు. అవి మీకు ఉపయోగపడతాయి. స్నేహ సంబంధాల వలన మంచి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి క్రీడారంగము, కళారంగ విషయాలను తెలుసుకున్నాము. క్రీడారంగంలో ఉన్నవారికి ప్రావీణ్యత సంపాదించడం కోసం కొంతకాలం చదువులను పక్కన పెట్టి అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల ప్రోత్సాహము, ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పారితోషికం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి శ్రమించి సాధించిన ఒకానొక మంచి విజయము పరులకు చెందడము, మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడము ఎంతో బాధకి గురి చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యవసాయదారుల విశేషాలను తెలుసుకుందాము. వ్యవసాయంలో ఉన్నవారికి, భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి చికాకులు ఏర్పడతాయి. చిన్న తరహా ప్రయత్నాలు ఎక్కువగా కలిసి వస్తాయి. పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి, బాగుంటాయి. మిర్చి, ఉల్లిపాయ ఆలోచన చేసి వేయండి. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు, మిషనరీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగపరుచుకొని సంబంధిత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
అంటే పరికరాలను ఉపయోగించుకొని వ్యవసాయం చేసినా బాగుంటుంది, పరికరాలను క్రయ విక్రయాలకు పెట్టి వ్యవసాయం ఆ నిమిత్తం తత్సంబంధిత వ్యాపారాలు చేసుకున్నా కూడా బాగుంటుంది. ఏదేమైనా సరే లాభసాటిగానే ఉంటుంది. అయిన వాళ్ళ చేరిక ఉపకరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విషయాలను తెలుసుకుందాము. ట్రీట్మెంట్లు, ప్రొసీజర్లు చేయించుకునే పరిస్థితులు ఏర్పడతాయి. క్రమశిక్షణతో మెలిగి వైద్యం చేయించుకోండి. నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. భయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఆర్థికంగా అంత పరిస్థితి లేదు, మళ్ళీ ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచన ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళను సంప్రదించండి. మనసులో ఉన్న ఆవేదన వ్యక్తపరచండి. అప్పుడు నిర్ణయం చేయండి. కానీ వైద్యం తీసుకోండి. ఏదో భయం ఉంది, బాధ ఉంది, డబ్బులు లేవు, కూర్చుంటే గడవదు, లేదా కూర్చుంటే ఎవరు పెడతారు, ఈ ఆలోచనలతో మాత్రము ట్రీట్మెంట్ని మాత్రం ఆపద్దు. 2-3 డాక్టర్లను సంప్రదించండి. వాళ్ళు టైం ఉందని చెప్పినా మీరు కాస్తంత కౌన్సిలింగ్ తీసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఒక మంచి సమయంలో చూసుకొని చక్కగా ఆ ట్రీట్మెంట్ చేయించుకోండి. నెగ్లిజెన్సీ మాత్రం తగదు. ఖచ్చితంగా గ్రహస్థితి సూచిస్తుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక తలనొప్పి ఉంటుంది. ఆ తలనొప్పితోనే పోనివనిండి, అది అక్కడే వదిలించుకోండి. ఎక్కువగా మాత్రం సాగతీయద్దు. ఎందుకంటే సుదీర్ఘకాలం వేధించేటువంటి గుణాలు, లక్షణాలు, బీజాలు ఇక్కడ పడతాయి. ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే అది చాలా కాలం వేధిస్తుంది మనల్ని. అంత అవసరం లేదు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలలో నిర్లక్ష్యం దొర్లే అవకాశం ఉంటుంది. అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఈ రాశి వారి ఆర్థిక పురోగతి విశేషాలు తెలుసుకుందాము. పొదుపు పథకాలలో చిన్న మోతాదుగా ధనాన్ని దాస్తారు. అవి ఒక కార్యక్రమానికి ఉపయోగపరచాలన్న మీ ఆలోచనలు నెరవేరుతాయి. రోజువారీ ఖర్చులు, నెలవారీ ఖర్చులు పెరుగుతాయి. జీతం మాత్రం పెరగకపోవచ్చు. నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాలలో ఉన్న పాత స్నేహితుల ద్వారా కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. స్థలాల విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందుతారు. ఒకానొక సందర్భంలో కొంతమంది వ్యక్తులు మీ స్థలాల పట్ల చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు మీ స్నేహితుల ద్వారా తిప్పికొట్టగలుగుతారు. సంవత్సర ప్రథమ భాగంలో ఖర్చులు పెరుగుతాయి. ద్వితీయ భాగంలో ఆదాయము, ఖర్చులు సమానంగా ఉంటాయి. ప్రథమ భాగం కన్నా ద్వితీయ భాగం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల విశేషాలను తెలుసుకుందాము. ఏదైనా అధునాతన సాంకేతిక అంశాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని విశేషాలను సొంతంగా నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. షార్ట్ టర్మ్ కోర్సులను తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా అవి మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏకాగ్రత కోసము యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు 11 నిమిషాల పాటు దైవానుగ్రహం కోసము మీకొచ్చినటువంటి శ్లోకాలను చదవండి. వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే 3 ఆరోగ్యరీత్యా సమస్యల వలనే చదువుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్య, ఉన్నత విద్య, విదేశాలలో చదువు కోసం ఎంతో శ్రమిస్తారు. రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం విశేషాలను తెలుసుకుందాము. శుభకార్యాలకు సంబంధించిన విశేషాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహానికి మీరు చేసే ప్రయత్నాలకు అనేక రకాల ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి. ఇతర ఆలోచనలతో మాత్రం ముందుకు వెళ్ళలేక, వెనక్కి తగ్గలేక ఎంతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. శరీరంలో ఊహించనటువంటి మార్పులు ఏర్పడతాయి. శారీరక బలహీనతలకు, అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది.
కుటుంబపరమైన వ్యవహారాలలో అందరినీ ఒప్పించి ఒక తాటిపై తీసుకువచ్చే ప్రయత్నాలు మీకు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీరు చెప్పిన మాటలు ఎవ్వరు ఏకీభవించరు, కానీ వాళ్ళల్లో వాళ్ళకి మాత్రం మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సింపుల్ ఇంటెన్షను, సింపుల్ కాన్సెప్ట్. మీరు చెప్తే మీరు అవునంటే వాళ్ళు కాదనాలి, మీరు కాదంటే వాళ్ళు అవుననాలి. ఇదే ఉంటుంది. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. ప్రత్యక్షంగా మీ మీద కోపం కానీ ఇతరితర అభిప్రాయం ఏముండదు. మీరు అవునంటే వాళ్ళు కాదంటారు, అంతవరకు. గ్రహస్థితి అలా ఉంది, అంతవరకు. ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ తెచ్చుకోవద్దు. సామరస్యపు ప్రయత్నాలు చేయండి, అంతవరకు. టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా, ప్రచారం ద్వారా వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అన్నీను అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందుతారు. రవాణా శాఖలో వ్యాపారాలు చేసేవారికి ఆదాయం బాగున్నప్పటికీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఖర్చులు మరింతగా పెరుగుతాయి. చిన్న చిన్న ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు మంచి ఫలితాలను అందజేస్తాయి. కొంతకాలం అన్ని పనులు మానేసి విశ్రాంతి తీసుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. సాంకేతిక పరికరాలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వారికి బహుమతులుగా అందిస్తారు. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి అన్న మాటల వలన కొన్ని నిర్ణయాలను చాలా అంటే చాలా ఆవేశంతో తీసుకుంటారు. ఇవి మాత్రం మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉండొచ్చు. ఆలోచన చేసి చెయ్యండి. కాల్ సెంటర్ ఉద్యోగాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా ఎదుగుదల కోసం, మంచి అవకాశాల కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. సత్ఫలితాలను మాత్రం నిదానంగా అందుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఈ ప్రయత్నాలన్నిటిలోనూ మంచి మార్పులు ఏర్పడతాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఇది ఈ సంవత్సరం సింహరాశి వారి ఫలితాలు.